ఆరోగ్యదాస్ అన్న మన ముందున్నారు. వాడు కూడా సాక్షి ఇస్తారు. ఆరోగ్యదాస్ అన్న బెంగళూరు నుంచి వస్తున్నారు. దయచేసి 2 నిమిషాలు 3 నిమిషాలు మాత్రం మాట్లాడండి, ఎందుకంటే సమయం దాటిపోతుంది. తెలుగులో మాట్లాడడానికి కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మాటలు చెప్పేసి అంకుల్ గురించి చెప్పి సెలవు తీసుకుంటున్నాను. అందులో నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి వాళ్ళ అబ్బాయి శైలేష్ గారు అబ్బాయి క్లాస్మేట్లో. సో ఇప్పుడు బొత్స అంకుల్ గురించి మనం ఇంకా ఉన్న అంకుల్ గురించి ఒక్క మాకు ఒకటి చెప్పాలనుకున్నాం. మా సంఘంకి బెంగళూరుకి ఎప్పుడు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఒక్కసారి మన సంఘంలో ఒక సేవకులు ఎవరైనా వస్తే అది మనం ఒక గిఫ్ట్ లాగా ఇస్తామన్నమాట. గిఫ్ట్ అది అంటే మన సేవకులకి అది ఇస్తాము. సో ఆ టైంలో మా అంకుల్ వచ్చినప్పుడు అంకుల్ ఏమన్నా తీసుకోలేదు. ఏమన్నారంటే నేను సేవ చేయట్లేదు, ఇప్పుడు నేను తీసుకోలేదండి. ఎంత చెప్పి కూడా తీసుకోలేదు. ఎంత సాక్ష్యం అంకుల్. మనం వింటాం సాక్షులు వెళ్ళినప్పుడు అంకుల్ ఎంత ఒక పావుల 50 పైసలు 10 రూపాయలు 25 రూపాయలు అంతే. ఎంత మనకి ఇది ఒక సాక్ష్యం. మనకి ఎంత చెప్పి అది వింటే ఎంత అయింది చెప్పండి, తీసుకోండి. ఇంకొకటి చెప్పాలంటే మన సేవకులు ఎవరు వస్తే మనం ముందు కూర్చోబెడతాం. అక్కడ మన సంఘం మన అంకుల్ వస్తే అక్కడ ముందే కూర్చుని లేదు, అంకుల్ వెనుక కూర్చునే వాళ్ళు రండి అంకుల్ ముందర లేదు. నేను అబ్బాయి ఇంటికి వచ్చాను, నేను అంత అంకుల్ ఒక సాక్ష్యం. సో అంకుల్ ఒక జీవితం అంటే ఒక వాక్యం చెప్పేసి చదువుకుంటున్నాను. 2 Timothy chapter 4 verse 5. But watch thou in all things, endure afflictions, do the work of an evangelist, make full proof of thy ministry. ఆ సేవకులు ఎంత ప్రూఫ్గా చేశారంటే ఆ జీవనం ఒక్కొక్క సాక్ష్యం ఇంకా ఒక అంకుల్ గురించి దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఈ లాస్ట్ ఏం చెప్పాలంటే అందరికీ ఈ సమయం ఇచ్చింది సందర్భం కోసం థ్యాంక్స్. ఆమెకి బ్రదర్ సైలస్ ఇప్పుడు ఎలాగ నా అంకుల్ మనకు వచ్చి నేను సైలస్ బ్రదర్ మా బ్రదర్కి అంకుల్ నుంచి అలాగే మన సైలస్ బ్రదర్ అలాగే చూసేటప్పుడు ఆయన అంకుల్నే గుర్తు చేస్తాను. ఆయన సర్వీస్లో అవన్నీ చూస్తూ ఉంటాయి. సో అంకుల్కి థ్యాంక్స్ ఫర్ ఈ సంఘం థ్యాంక్ యూ లార్డ్స్ కంట్రీ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ టైం అండ్ స్పేస్. డేవిడ్ జాకోబ్ అన్నగారు బెంగళూరు చూస్తున్నారు. వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తారు. దయచేసి సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి 2 నిమిషాలు 3 నిమిషాలు మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి Greetings in the precious name of the Lord and Savior Jesus Christ, the Lord who gathered. We are from Bangalore, Matikara Assembly, where 2 of the children are leaders and the in-laws, and Silas is a co-elder among us in the Matikara Assembly. We have indebted to protest our good that he brought up his family in such a way that they are blessing to the assembly. And this family especially is very precious to each one of us. Whenever Uncle come to Bangalore, he visited our assembly and he exhorted us, and he was very much encouraging to each one of us. And whenever he speaks about the evangelization part which he was doing. So I know that the time is very precious. I will just read a word and I read this. The Gospel of John chapter 14. There we read that, let not your heart be troubled. The reason for exhorting this is there are 3 aspects written in that chapter, that the Holy Spirit, the Comforter, is given to you. We have a Comforter who is compassionate to help us.
And the next 18 says that I will not leave you. The God says that He will never leave. And the last on verse 26 He says, I give my peace to you. Dear brothers and sisters, though it is very painful that our uncle is gone, but let me remind you that when the greatest evangelist Billy Graham, in his last address, he was told to his disciples that tomorrow you may hear that I have been died, I have gone. Just don't listen to that. There is only a translation of my address from the earthly address to the heavenly address. Koteshwara uncle has moved to that heavenly address. We praise our God and we thank for his victorious Christian life. May his name alone be glorified. అంకుల్ మీద ఒక పాట రాశారు. అందుకని ఇప్పుడు ఒక 3 నిమిషాల్లో పాట ముగిస్తుంది. ప్రభునందు ప్రేమైన వాళ్ళగా దైవజనులు దేవుని సేవకులు కోటేశ్వరరావు గారు దాదాపుగా నా 12 సంవత్సరాల ప్రాయం నుండి నాకు బాగా మరి అంకుల్ గారితో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. మొదటిగా ఆయన చాబోల్లో చూశాను. మొదటిగా సువార్థికుడిగా సమర్పించుకున్న తొలి దినాల్లో చాబోల్ మీటింగ్స్లో నేను 8th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు ఆయన గంభీరమైన స్వరం ఇవన్నీ చూసి ఆయన క్రీస్తుని గురించి అయిన శిలువ సందేశాన్ని అందిస్తూ ఉన్నప్పుడు నేను చాలా ఆకర్షితుడయ్యాను. అంటే ఎప్పుడు అంత డీప్గా అంత విపులంగా రక్షణ సువార్తను ప్రకటించినటువంటి భారం కలిగిన గొప్ప దైవజనుడు. మరి ఈ సమయంలో మరి అంకుల్ గారి గురించి ఒక చిన్న పాట ఇప్పుడే రాశాను నేను. ఇందులో కొన్ని పద సంబంధమైన దోషాలు ఉండొచ్చు. చిన్నగా మనం అంటే విషయం చెప్పే కంటే కూడా కొంత పాటలో ఆలాపిస్తే మేలు అన్నట్టుగా నేను ఈ చిన్న పాట రాశానండి. Bye.
వాస్తవంగా కోటేశ్వరరావు గారిని కోటేశ్వరరావు గారు అనాలి. అయితే పదాన్ని కలుపుకునే విషయంలో ఆయన పేరు కొంత కోటయ్య బ్రదర్ గాబ్రియల్ అన్న గారు వెల్లుర్తి వాడు కూడా సాక్ష్యం ఇస్తారు. దయచేసి మనకు సమయం లేదు కాబట్టి 2-3 నిమిషాలు మాత్రమే. ప్రభు నందు ప్రియులారా, అందరికీ ప్రభు నామంలో వందనములు. నిజముగా చెప్పాలంటే అంకుల్ గారి గురించి సాక్ష్యము 2-3 నిమిషాలంటే అది అసాధ్యమైన పని. ఒక గ్రంథమే వ్రాయవచ్చు. ఎందుకనగా నేను మొట్టమొదటిగా బాల్యంలో ఉండగానే ప్రభువును నమ్మని దినాలలోనే నాకు అంకుల్ గారు పరిచయం. మాది వెల్దుర్తి గ్రామం, కర్నూలు జిల్లా. ఉద్యోగరీత్యా అంకుల్ గారు వెల్దుర్తికి వచ్చినప్పుడు అంకుల్ గారి దగ్గర మా ఫాదరు అటెండర్గా పనిచేసేవాడు. నేను బాల్యంలోనే అంకుల్ గారు వెంట తిరిగాను, కానీ ప్రభు నా దినాలలో నేను నమ్ముకోలేదు. కానీ అంకుల్ ఒకే ఒక మాట అనేవాడు మా నాన్నతో, ప్రభువుని నమ్ముకొనండి నమ్ముకొనండి. కానీ మా ఫాదరు ప్రభువుని నమ్ముకోకుండానే చనిపోయాడు. కానీ నా ఆత్మీయ తండ్రి యొక్క వాగ్దానం నెరవేరడానికి ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు. అయితే ఆయన నుంచి మేము నేర్చుకునేది ఒక్క మాట. అది ఏది అంటే అన్ని సంఘములకు ప్రయోజనకరమైనది క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ ఎక్కడ ఉన్నదంటే బళ్ళారి కోటేశ్వరరావు అని పేరు ఉన్నది, కానీ అంతకంటే ముందు మేము పిలిచేవారము వెల్దుర్తి కోటేశ్వరరావు అనేవారం. తర్వాత బళ్ళారి కోటేశ్వరరావు గారుగా మారారు. కానీ ఆయన నేర్పినది ప్రతి సంఘానికి, ప్రతి ప్రసంగంలో ఒక క్రమశిక్షణ అనేది, ప్రసంగమైనా సరే మాటలైనా సరే ఏ విధమైనటువంటి సహవాసంలో కూడా సమయము క్రమశిక్షణ అనేది ఆయన నేర్పాడు. నిజముగా చెప్పాలంటే ఇటువంటి ఆత్మీయమైనటువంటి తండ్రి ఈనాడు మన మధ్యలో లేకపోవడం కొంత బాధకరమైన, అది దేవుని యొక్క పిలుపు అని మనం సంతోషపడాలి. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండంలో చూడండి, 34వ అధ్యాయము 5వ వచనం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. దేవుని సేవకుడు మోషే ఆయన మరణానికి కారణం ఏమిటిదంటే అది దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క చిత్తమే. ఈనాడు మన మధ్యలో దైవజనులు, మన ఆత్మీయ తండ్రి అయినటువంటి కోటేశ్వరరావు గారు కూడా మన మధ్యలో లేకపోవడానికి కారణం అది దేవుని యొక్క చిత్తము. ఆయన చిత్తము ప్రకారమే ఆయన మరణం పొందాడు. అనేక సార్లు మనం అనుకుంటూ ఉండింటాం, ఇంకా అయిపోయింది కోటేశ్వరరావు గారిది అని. ఇలా అనుకోబట్టి చాలా సంవత్సరాలు కూడా అయింది. మేము కూడా మాకి సహోదరులు పెట్టేవాళ్ళు, అంకుల్ గారికి ఆరోగ్యం బాగలేదు, కానీ అది మన ఆలోచన, మన చిత్తం అని. కానీ దేవుని చిత్తము ప్రకారము ఆయన చేసినటువంటి పరిచర్య సంపూర్ణంగా ఈ భూలోకం మీద ఆయన నెరవేర్చాడు కనుక ప్రభు చిత్తములో ఆయన ఈనాడు ప్రభుతో పాటు ఆయన సన్నిధిలో నివసించడానికి వెళ్ళాడు. అయితే మనమందరం కూడా ఒకానొక దినమున
అంకులతో మనమందరం కూడా కలిసి ప్రభువుతో జీవిద్దాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రత్యేకంగా అంకుల్ గారి కుటుంబానికి దేవుడి ఆదరణ దయచేయును గాక. బ్రదర్ పురుషోత్తం గారు చీరాల వారు కూడా అంకుల్ గురించి సాక్ష్యం ఇస్తారు. పురుషోత్తం గారు చీరాల. అందరికీ వందనాలు. నాకు మామయ్య గారు ఉన్నారు. మా చిన్నతనం నుంచి కూడా మాకెంతో మాదిరికరమైన వాడు. చిన్నతనంలో ఆకుతైగా కూర్చున్నప్పుడు సైతం మేము భయపడేది నా తల్లిదండ్రులు కూడా కాదు, కానీ మొదట దేవదాస్ తాతయ్యకి, తర్వాత కోడేశ్వర మామయ్య గారు. వాస్తవంగా ఆయన పేరు పెట్టి కూడా మేము ఇప్పుడు టీచర్ను, ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలవడానికి కూడా మాకు భయమే. కారణం ఏంటంటే మమ్మల్ని క్రమశిక్షణలో ఉంచడానికి ఆయన దైవికమైన లక్షణాలు అలా ఉండేవి. మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నా కూడా పడమామేనికి మాట్లాడుకునేవాడు తప్ప ఆయన పేరు కూడా పిలిచేవాడు కాదు. తర్వాత విషయానికి వస్తే కోడేశ్వర మామయ్య గారు అలాగే దేవదాస్ తాతయ్య గారి యొక్క జీవిత విధానాలను బట్టి గుణశీల అబ్రహం గారు వాక్యం చెప్తూ ఉండగా కోడేశ్వర మామయ్య ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. ఆ సమయాన్ని నేను అద్దెకులో ప్రభువుని అనుకున్నాను. వారిద్దరి జీవితాలు మా జీవితాల మీద ఎంతగానో ఇంపాక్ట్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా అనేకమైన నిరుత్సాహమైన సందర్భాలు ఎదురైనప్పుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటే సేవలో కానివ్వండి, అన్ని విషయాల్లో వారు ఎంత మాదిరిగా ఉన్నారో, మాదిరికరమైన సేవకులుగా, మాదిరికరమైన యజమానులుగా కుటుంబాలకు ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా జీవితాలు ధైర్యం పొందుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఒకనొక సమయంలో ఆయన యొక్క లైఫ్ మాకు ఈ మధ్య కాలంలోనే నేను చాలాసేపు మాట్లాడుకున్నాను. మా కుటుంబంలో ఉన్న మా అందరం కారణం ఏంటంటే ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఆస్తులు సంపాదిస్తున్నాం, కానీ ఆత్మల సంపాదన గురించిన ఆలోచనలు లేవు. కానీ 1936 సంవత్సరంలోనే ఆస్తుల సంపాదన వదిలిపెట్టి, మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ప్రభువు కొరకు, ఆత్మ సంపాదన కొరకు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఒట్టిగా వచ్చేసి బళ్ళారిలో నిలబడినప్పుడు ఆయన యొక్క జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక నమ్మకమైన సేవకుడుగా ఆయన ఉన్నాడు. ప్రభు అంతకంటే నమ్మకంగా ఆయన ఆదుకొని బలపరిచాడు. వారు ఆత్మను సంపాదిస్తున్నారు, ప్రస్తుతం మనం ఉద్యోగాల్లో ఉన్నాం, ఆస్తులు సంపాదిస్తున్నాం. ప్రభు ఎదుట నిలబడినప్పుడు వారికి ప్రభు ఇచ్చే బహుమానం, వారిని హత్తుకునే విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మా కుటుంబాల్లో అన్నదమ్ములు మాట్లాడుతున్నాం. వారు ఎంత మాదిరి మనకి. ఏ దినానైనా నిజముగా ప్రభు కూడా మనకు కూడా అలాంటి పిలిపిస్తే మన ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోదాం అన్నంత దీనిలో ఉన్నాం. అంత మాదిరికరమైన సేవకులు మా బంధుత్వంగా మాకు మాదిరిగా ఉండటాన్ని బట్టి ప్రభువును సంతోషిస్తున్నాం. అందరికీ దాస్ గారు కర్నూలు వాళ్ళు కూడా 2-3 నిమిషాలు సాక్ష్యం ఇస్తారు మంత్రి గారి గురించి.